కొన్ని బీజేపీ గ్రూపుల్లో కూడా ఈ అమ్మాయి గురించి కామెంట్ చేసిన విషయాలు కూడా బయటకు వచ్చినాయి. సో ఎవరు తీసుకొచ్చారు, తర్వాత దీంట్లో ప్రధానంగా మనం గమనిస్తే ఈ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా స్నేహితుల ఇన్వాల్వ్మెంట్ చాలా కీలకంగా ఉంది. ఇప్పుడు మన ఇద్దరు ఫోటోలు దిగితే మన దగ్గరే ఉంటాయి, కానీ మూడో వ్యక్తులు అంటే మన ఇద్దరు ఎవరో ఒకలా ఫోటోలు సీరియస్ ఉండాలి. సో ఖచ్చితంగా స్నేహితులు ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పని కూడా ఎప్పటికీ కొంత సమాచారం ఉంది. దానికి సంబంధించిన ఐపీ అడ్రస్లు, లొకేషన్ ట్రాకింగ్ అన్ని కూడా చేశారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే మాత్రం వాళ్ళని కూడా విచారించే అవకాశం కనిపిస్తోంది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, సోషల్ మీడియా గ్రూపులు, తర్వాత వాళ్ళ స్నేహితుల ఇన్వాల్వ్మెంట్ సంబంధించిన వ్యవహారాలు కూడా చాలా వివరాలు సేకరిస్తూ తెలుస్తోంది. ఒకవైపున సైబర్ క్రైమ్ పోలీసులు, మరోవైపున లా అండ్ ఆర్డర్ పోలీసు, ఇన్వెస్టిగేషన్ అధికారులు కూడా చాలా తీవ్రంగా దీని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా మరి అంటే దీంట్లో రెండు విషయాలు కలిగారు. ఇప్పుడు సంగప్పని కానీ తర్వాత దీంట్లో బండి సంజయ్ గారిని విచారణ చేసేటప్పుడు మరి కస్టడీ అంటే బండి భగీరథని కస్టడీ తీసుకున్నప్పుడు వాళ్ళకి విచారణ చేస్తారా, లేకపోతే ముందుగానే విచారణ చేసి తర్వాత అవసరమైతే బండి సంజయ్ వాళ్ళ ఆయన ఇద్దరిని కూర్చోబెట్టి ఎదురెదురు కూర్చోబెట్టి విచారణ చేస్తారా, తర్వాత స్నేహితులు అంటే ఈ ఫోటోలు ఎలా వచ్చాయి, ఎవరు బయట తీసుకొచ్చారు, ఈ ఇంటెన్షన్ లా ఎందుకు డీటెయిల్ చేసే ప్రయత్నం చేశారు, దీంట్లో పూర్తి వ్యవహారం ఏమైనా ఉందా అన్న వ్యాఖ్యలు కూడా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతా ఉంది. కాబట్టి డెఫినెట్ గా స్నేహితుల సమక్షంలో బండి భగీరథ విచారించే అవకాశం అంతా కూడా లీగల్ ప్రాసెసింగ్స్ డిపార్ట్మెంట్ ఆలోచన ఏ రకంగా ఉంది, ఏదైనా కూడా చాలా కన్స్ట్రక్టివ్ గా పోలీస్ డిపార్ట్మెంట్ ముందుకు కళ్యాణ్. రైట్ ఇన్నారెడ్డి, ఒక్కసారి మీరు అలానే లైన్లో ఉండండి. ఒకసారి కేటీఆర్ బండి సంజయ్ని బండి భగీరథ్ ఇష్యూని ఉద్దేశించి ఆయన ఏం మాట్లాడారు ఒకసారి కేటీఆర్ మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. లొంగిపోయిండు, అరెస్ట్ అయిండు, ఆ డ్రామా నడుస్తున్నది. కానీ మొత్తానికి ఇవాళ ఆ అమ్మాయికి కొంత న్యాయం జరిగే పరిస్థితి వచ్చింది. ఇవాళ నేను ఒకటే అడుగుతా ఉన్నా ప్రధానమంత్రి మోడీ గారిని, అయ్యా మీరు అంటున్నారు బేటీ బచావ్ బేటీ పడావ్ అంటున్నారు, కేవలం నినాదాలకే పరిమితమైతే న్యాయం జరగదు. మోడీ గారు బహుశా భారతదేశంలో మొట్టమొదటిసారి ఒక కేంద్ర మంత్రి కొడుకు మీద లుకౌట్ నోటీస్ ఇచ్చే పరిస్థితి వచ్చింది. కేంద్ర మంత్రిని ఇవాళ మీరు బర్తరఫ్ చేయకపోతే ఇక్కడ విచారణ సజావుగా జరిగే పరిస్థితి లేనే లేదు. ఎందుకంటే ఆ తప్పు చేసిన వ్యక్తిని దాచిపెట్టింది ఎవరు? 9 రోజులు ఎవరు దాచిపెట్టిండ్రు? ఆ కేంద్ర మంత్రి గారే కదా. ఇవాళ ఒక్కసారి దయచేసి ఆలోచన చేయండి. నిజంగా కూడా ఇలాంటి వ్యక్తులు పదవుల్లో కొనసాగుతూ ఉండడం అది తెలంగాణకే కాదు భారతదేశానికి కూడా అవమానకరం. మైనర్ బాలికకు అన్యాయం చేసింది కేంద్ర మంత్రి కొడుకైతే మైనర్ బాలిక తల్లిదండ్రుల్ని భయభ్రాంతులకు గురి చేసింది స్వయంగా కేంద్ర మంత్రి. ఆయననే పిలిచి బెదిరించి వాళ్లను మరి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినారు. ఇంత తీవ్రమైన కేసును నీరుగార్చే ప్రయత్నం చేసింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. హనీ ట్రాప్ అని మీడియాను మనీ ట్రాప్ లో వేసి మీడియాను గొంతు నొక్కి వాళ్ళను కూడా వార్తలు రానియకుండా చేసింది ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి ఇద్దరు కలిసి పెట్టిదంతా మీకెందుకు చెప్తున్నాను మీరు అనుకోవచ్చు. ఎందుకంటే ఒకటే ఒక్క డిమాండ్ మనందరిది ఈ సమావేశం ద్వారా, ఖచ్చితంగా కేంద్ర మంత్రి గారిని వెంటనే బర్తరఫ్ చేయాలని ఈ సమావేశం నుంచి మీ చప్పట్ల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి మనం డిమాండ్ చేద్దాం. లొంగిపోయిండు, అరెస్ట్ అయిండు, ఆ డ్రామా నడుస్తున్నది. కానీ మొత్తానికి ఇవాళ రైట్ కేసీఆర్ చాలా క్లియర్గా ఒక రకంగా ఆధారాలని కూడా ఆ బాధితురాలు తల్లి ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం బాధితురాలని అలాగే మైనర్ వాళ్ళ తల్లి వీరందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేశారు, కేసును పక్కదోవ పట్టించే ప్రయత్నం చేశారు. కాబట్టి కేంద్ర సహాయక హోంశాఖ మంత్రి బండి సంజయ్ని ఆ పదవి నుంచి తొలగించాలి అంటూ కేటీఆర్ పిలుపునిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి ఇన్నారెడ్డి అందుబాటులో ఉన్నారు, ఇన్నారెడ్డితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇన్నారెడ్డి చెప్పండి, అసలు కేటీఆర్ చేస్తున్న స్టేట్మెంట్స్ మరో పక్కన ఇవాళ ఉదయం మరొక సెక్షన్ని కూడా యాడ్ చేశారు. అలాగా మరి సంగప్ప కానీ బండి సంజయ్ పేర్లు కూడా ఏమైనా మెన్షన్ చేసే అవకాశం ఉందా? విచారణకు పిలుస్తారా లేదా అన్న దానిపై ఖచ్చితంగా ఇటు మైనర్ తల్లి స్టేట్మెంట్ ప్రకారం పిలిచే అవకాశం ఉన్నట్టు చాలా క్లియర్గా కనిపిస్తుంది. కానీ దాంట్లో మరి ఈ విషయాన్ని కూడా కొంచెం జాప్యం జరిగేలాగా కానీ లేకపోతే నీరుగార్చేలాగా ప్రయత్నం చేశారన్న ఉద్దేశంతో సంగప్పని కానీ మిగతా ఇంకెవరినైనా పేర్లను కూడా ఈ కేసులో జతపరిచే అవకాశం ఏమైనా ఉందా? ఖచ్చితంగా కళ్యాణ్, మనం ఈ కేసు గురించి ఒకసారి పరిశీలిస్తే ప్రస్తుతం మాత్రం అతను ఎవరైతే నిందితుడు ఉన్నాడో అతని మీద ఆరోపణలు రావడం, ఆరోపణ ఎవిడెన్స్ సేకరించడం, తర్వాత 1-2 సార్లు బాధితురాలి విచారణ చేసిన తర్వాత సెక్షన్లు కూడా ఆల్టర్నేట్ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం అతను జ్యుడిషియల్ రిమాండ్ ఉన్నాడు. కాబట్టి దీంట్లో అంటే ప్రధానంగా ఎప్పుడైనా ఒక కేసు ఇన్వెస్టిగేషన్ ముఖ్యమైన అంశాలు ఏంటంటే నేరస్తుని విచారణ చేసి నేరస్తులకు సంబంధించిన వివరాలు సేకరించి అతను అరెస్ట్ రిమాండ్ చేయడం, తర్వాత నేరస్తులకు సహకరించిన వాళ్ళు ఎవరు,
దీంట్లో భాగస్లైన వాళ్ళు ఎవరు, అతన్ని ప్రొవోకేట్ చేసిన వాళ్ళు ఎవరు, తర్వాత ఈ కేసుని తప్పుదల పట్టించడానికి ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నాయా అన్న అన్ని అంశాలను కూడా ప్రాథమికంగా తీసుకొని వాళ్ళను విచారిస్తారు. వాళ్ళ పేర్లు రికార్డ్ చేసుకుని ఆ రికార్డ్ లో భాగంగా వాళ్ళని విచారించి ఇప్పుడు ఎవరైతే బండి భగీరథకు బ్యాక్ ఎండ్ లో ఉండి సపోర్ట్ చేసింది ఎవరు, అతన్ని అటెన్షన్ డైవర్ట్ చేసింది ఎవరు, నిజంగానే బాధితురాలి తల్లి ఇచ్చిన స్టేట్మెంట్ లో ఏమైతే సంగమ పేరు కావచ్చు, బండి సంజయ్ పేరు కావచ్చు, ఇంకెవరి పేర్లు ఉన్నా కూడా వాళ్ళందరినీ పిలిపించి మరి ఈమె ఆరోపణ చేస్తుంది, దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాధానం ఏంటి, నిజమేనా? ఒక ఎగ్జాంపుల్ మనం అంటే సోషల్ మీడియాలో ట్రోల్ అవుతా ఉంది. తర్వాత ప్రవీణ్ కుమార్ కూడా చెప్తా ఉన్నారు, మదర్ తో మాట్లాడినప్పుడు రకరకాలమైన ఇబ్బందికరమైన కామెంట్స్ చేశారు. నువ్వేమైనా చేసుకో, ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ అమ్మాయికి చెప్పిన అంటే మనం మాటలు మాట్లాడకూడదు. సో అలాంటి విషయాలను కూడా మన ప్రవీణ్ గారు ఆయన మీడియా ముందు చెప్పండి, మదర్తో మాట్లాడిన మదర్ చెప్పిన విషయాలను బయటపడుతుందని చెప్పి ఆయన చెప్పిన లేకపోతే ఉంది. ఏదైనప్పుడు కూడా మనం ఆ విషయాలు బయటపడకపోయినా అంటే ఇలాంటి అంశాల మీద నిజంగానే బండి సంజయ్ మీతో మాట్లాడారా, ఏ పరిస్థితుల్లో మాట్లాడినప్పుడు ఎవరెవరు ఉన్నారు, మిమ్మల్ని బండి సంజయ్ తీసుకెళ్లిన వాళ్ళు ఎవరు, మిమ్మల్ని బలవంతంగా తీసుకెళ్లారా, లేకపోతే మీరే మాట్లాడదాము ఇంత జరిగింది కాబట్టి ఏం చేద్దామని చెప్పని ఆయనతో పెద్ద మనిషిగా ఉన్నాడు, తర్వాత హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నాడు, తర్వాత ఆయన బీజేపీలో ఒక కీలకమైన లీడర్ కాబట్టి మాట్లాడానికి వెళ్ళారా, తర్వాత వెళ్ళటానికి మీరు స్వచ్ఛందంగా వెళ్ళారా, బలవంతంగా వెళ్ళారా, సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు, మీతో కూడా వచ్చిన వాళ్ళు ఎవరు, అంటే ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో ఎన్ని రకాలైన అంశాలు ఇంక్లూడ్ అయింది. అన్ని అంశాల ఆధారంగా ప్రతి ఒక్కరిని పిలిపించి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన అధికారం పోలీస్ డిపార్ట్మెంట్ కి ఉంది. దాని తర్వాత ఒక బండి భగీరథను రిమాండ్ తీసుకున్న తర్వాత కూడా రిమాండ్ తీసుకొని ఈ రిమాండ్ సమయంలో ఏమైతే ఆరోపణలు వచ్చాయో, ఎవరైతే సహకరించారో అంటే తర్వాత దీంట్లో ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉందో వాళ్ళందరినీ కూడా విచారించి మా ప్రభుత్వానికి వచ్చి ఛార్జ్ షీట్ దాఖలు చేయడం జరుగుతుంది. సో ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో డెఫినెట్ గా బండి సంజయ్ని, సంగప్పును, ఇంకెవరైతే ఇన్వాల్వ్మెంట్ వాళ్ళని కూడా విచారించే అవకాశం స్పష్టంగా కనిపిస్తా ఉంది. దీంట్లో ఆయన బండి భగీరథను పోలీసు రిమాండ్ తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ బండి సంజయ్ను, తర్వాత మళ్ళీ అంటే సంగప్ప గారు లాంటి వాళ్ళు ఇన్వాల్వ్ ఉన్న అందరినీ, తర్వాత స్నేహితులు కూడా అంటే దీంట్లో బండి భగీరథకి ఎంత ఇన్వాల్వ్మెంట్ ఉందో స్నేహితుల ప్రొవోకేషన్ అంత ఇంపార్టెంట్. మనకు విషయం చెప్పుకోవాలి కళ్యాణ్. దీంట్లో ఏమంటారంటే ఇక్కడ ఒక ఛాలెంజ్ తీసుకుని అమ్మాయిని పడేస్తాను చెప్పిన కూడా సోషల్ మీడియా వస్తుంది. ఇది మనం కన్ఫర్మేషన్ చేయట్లేదు, అది నిజం చెప్పి మాట్లాడే ప్రయత్నం చేయట్లేదు. వచ్చిన అంశాలను మనం చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాం. దాంట్లో మనం గమనిస్తే నిజంగానే ప్రొవోకేట్ చేశారా, అరగా ప్రొవోకేట్ చేసింది ఎవరు, స్నేహితులు ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది, ఆ అమ్మాయిని స్టేజ్ గ్రౌండ్ తీసుకున్న తర్వాత ఆమెతో కూడా దాదాపు 10 మంది వరకు వెళ్ళారు. కొన్ని చోట్ల ఆ 10 మందిలో అమ్మాయిలు కూడా ఉన్నారు. వాళ్ళెవరు, తర్వాత ఇతనికి ఇంకా చాలా మంది తోటి కొంచెం ఇబ్బందికర పరిస్థితుల్లో ఆ వేరే అమ్మాయిలతో కూడా ఉందని చెప్తున్నప్పుడు వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని మనం చూసాం. హైకోర్టులో ఇంట్రీమ్ బెయిల్ వేసుకుంటే నాట్ టు అరెస్ట్ సందర్భంగా కోర్టులో పీపీ గారు చెప్పడం, ఈ అమ్మాయి ఒక్కతేనే కాదు చాలా మందిని కూడా ఇలానే చేశాడని చెప్పిన నేపథ్యంలో వాళ్ళు ఎవరు, తర్వాత వాళ్ళ సంబంధించిన వివరాలు కూడా ఉందని చెప్పిన విషయాన్ని కోర్టు ముందు చెప్పి తెలుస్తా ఉంది. సో వాళ్ళెవరు, నిజంగానే వాళ్ళని కూడా పిలిపించి విచారించి ఒకవేళ వాళ్ళు కనుక దీంట్లో కేసు పెట్టడం ముందుకు వాళ్ళ సమక్షంలో